మాకు ఇచ్చే విలువ, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం దేవుని మందిరంలో, అది కూడా వారంలో ఒకసారి కుదురుగా 2 గంటల సేపు కూర్చోలేకపోతున్నావంటే వినో, నువ్వు దేవుడిని అవమానపరుస్తున్నావు, దేవుని సన్నిధిని అవమానపరుస్తున్నావు. కాబట్టి సంగమా, మందిరంలోకి వస్తే కుదురుగా కూర్చోండి, దేవుని సన్నిధికి విలువ ఇవ్వండి. ఇది దేవుని మందిరము, దేవుడు సంచరిస్తున్న స్థలము. భయము భక్తి కలిగి ఉండండి. సినిమా హాల్ కంటే ఇంకా నీచంగా దేవుని మందిరాన్ని మార్చే ప్రయత్నం చేయకండి, నీచుడుగా మిగిలిపోతాం. కాబట్టి మందిరానికి మీరు ఎవరు వచ్చినా సరే, మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు మనసులో అనుకోండి, నేను చివరి ప్రార్థన అయ్యేంత వరకు నా దేవుణ్ణి నేను అవమానపరచను, దేవుని సన్నిధిని అవమానపరచను. అలాగే మందిరంలో ఆలస్యంగా రాకండి.